అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 and verse 22. Let us all read together. అందరం కలిసి 22వ వచనము కలిసి చదువుకుందాం. 22వ వచనము అందరం కలిసి చదువుకుంటున్నాం. Pilate said unto them, What shall I do then with Jesus which is called Christ? They all say unto him, Let him be crucified. మరొకసారి చదువుకుందాం. Pilate said unto them, What shall I do then with Jesus which is called Christ? They all say unto him, Let him be crucified. చదువుబడిన వాక్యము ప్రభు మన కొరకు దీవించి, ఈ వాక్యం ద్వారా ప్రభు ఎవరినైనా తను ఏర్పరచుకున్నటువంటి వారు, తనను సంకల్పించినటువంటి వారిని ప్రభు ఆకర్షించి రక్షించి ప్రభు తన నామమును మహింపరచుకును గాక. ప్రేమైన వాళ్ళరా, దాదాపు ఒక 230 సంవత్సరాల క్రితము ఇదే చల్లటి చలికాలము, వింటర్, ఇంగ్లాండ్ దేశంలో లండన్ పట్టణంలో ఆదివారం ఈవినింగ్ కూడిక, మంచు కురుస్తూ ఉంది, ఒకవైపు తర్వాత ఒకవైపు వర్షం పడుతూ ఉంది, వాతావరణం చాలా అనానుకూలంగా ఉంది. పాత మందిరము, దాదాపు ఒక 150-200 సంవత్సరాల పాత మందిరము. అటువంటి భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి వాతావరణంను ఎదిరించి ఒక 10-12 మంది వచ్చారు. అదే సమయంలో ఒక యవనస్తుడు చాలా భారంతో ఉన్నాడు. అంతకుముందు ఎప్పుడో ఎవరో ఆయనను ప్రశ్నించారు. దేవుని రక్షణ గురించి, ప్రభు యొక్క రక్షణ గురించి ఆయనను సూటిగా మాట్లాడారు. ఆత్మలో భారం గలవాడై, ఒప్పింపబడ్డవాడై, ఏం చేయాలో తోచని, ఎట్లయినా నా పాప భారం నుండి నేను విడుదల పొందాలి, నేను రక్షణ పొందాలి అన్నటువంటి ఆశతో ఆయన వాస్తవానికి వేరే సంఘస్థుడు, వేరే సంఘానికి చెందినటువంటి వాడు, వేరే డినామినేషన్కి చెందినవాడు. కానీ ఇక వెళ్తా ఉన్నాడు, ఎదురుగా ఒక సంఘం కనిపించింది. సరే, అందులోనికి ప్రవేశించాడు. ఆ సమయంలో అక్కడ బోధ చేయడానికి, వాక్యం అందించడానికి రావాల్సినటువంటి సేవకుడు రాలేదు. వాతావరణం అనానుకూలంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి వారు ఎదురు చూస్తూ ఉన్నారు, వస్తాడేమో అని. ఇట్లనే మళ్ళా పాటలు పాడుతూ ఉన్నారు. ఒక పాట పాడారు, 2 పాటలు పాడారు, ఇంకా వస్తాడేమో అని మూడో పాట పాడారు. తర్వాత ఇంకా వాళ్ళ ఓపిక నశించింది. ఇంకా అప్పుడు సంఘంలో బాధ్యత కలిగిన వారు ఇంకా రావట్లేదు కదా, మరి ఎవరైనా ఒక వాక్యం చెప్తే బాగుంటుంది కదా అని, సరే ఎవరు వాక్యం చెప్తారంటే అందులో ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి వాడు రక్షణ పొందాడు. అతన్ని పిలిచారు, బాబు కొంచెం వాక్యం చెప్పండి, కొద్ది మంది ఉన్నారు కదా, సేవకుడు రాలేదు అని. సో అటువంటి సమయంలో అతనికి ఏం సిద్ధపాటు లేదు. ఎందుకంటే అతడు వాక్యం వినడానికి వచ్చాడు, వాక్యం చెప్పడానికి రాలేదు. కాబట్టి నిలబడి ఈ వాక్యం తీశాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, నేను తప్ప మరి వేరొక దేవుడు లేడని ఆ వాక్యం చెప్పాడు. ఇంకా ముందుకు ఏం చెప్పాలో తెలియదు, తర్వాత ఏం చెప్పాలో తెలియదు. సరే, మళ్ళీ ఇట్లా అన్నాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? కేవలం చూడమంటున్నాడు. చూడలేని వారు ఎవరైనా ఉన్నారా? ఆయనకి ఏం తెలియదు. చూడాలి అంటే ఏం కావాలి? కళ్ళు కావాలి. చూడాలంటే కాలేజ్ విద్య కావాలా? చూడాలి అంటే ఏదన్నా డిగ్రీలు, డిప్లొమాలు కావాలా? చూడాలంటే ఏదన్నా ప్రత్యేకమైనటువంటి సామర్థ్యం కావాలా? ఇంకా అదే చెప్తా ఉన్నాడు, ఇట్లనే చెప్తా ఉన్నాడు. తర్వాత అక్కడ 7-8 మంది, ఎక్కువ అంటే ఎక్కువ 10 మంది కూర్చున్నారు. అందులో ఈ యవనస్తుడు కూర్చున్నాడు. దాదాపు ఒక 12-13 సంవత్సరాల వయసు అతనికి, ఈ పిల్లోనికి. అందరూ పరిచయం ఉన్న వాళ్ళే, అతడు ఒక్కడే పరిచయం లేనివాడు. కాబట్టి ఇంకా అతన్నే టార్గెట్ చేశాడు. ఓ యవనస్తుడా, ఓ చిన్నవాడా, ప్రభు నమ్ముకో, ప్రభు వైపు చూడు, ఆయన్నే రక్షకుడు, ఆయన తప్ప మరొక రక్షకుడు లేడు అని సూటిగా 4 మాటలు మాట్లాడాడు. నువ్వు చూడలేవా? చూడు, ఇంకెప్పుడు చూస్తావు?
ఇదే అనుకూలమైన సమయం, ఇప్పుడే చూడు, తర్వాత నువ్వు నీకేమైపోతుందో, పెద్దవాడైన తర్వాత నీ కళ్ళు పోతాయి, నువ్వు చూడలేవు, నీ హృదయం కఠినమైపోతుంది, చూడలేవని అతనితోనే మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా అతనికి ఈ పిల్లోనికి గుండెలో గలిబిలైపోతా ఉంది. ఏంటి, నేను లేక వస్తే నన్నే పట్టేశారు, నన్నే టార్గెట్ చేస్తున్నారు ఏంటి అని. సరే, ఎట్టకెళ్ళకు ఇంకా ఆ వ్యక్తి ఆమెను అన్నాడు. ఇంకా ఏం చెప్పలేదు కాబట్టి అక్కడికి ఆపేశాడు. ఈ వ్యక్తి చిన్నవాడు ఇంకా ప్రార్థన అనగానే ఇంకా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం, దేవుని ఆత్మ ఆయనను ఒప్పిస్తూ వచ్చాడు. ఇంకా ఆ రోజు రాత్రి ఇంకా వాతావరణం చాలా భయంకరంగా ఉన్నటువంటి ఆ సమయంలో మోకరించి తన పాపములు ఒప్పుకొని ప్రభు దగ్గర తన హృదయాన్ని అర్పించాడు. ఆయన్నే చార్ల్స్ స్పర్జన్. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవునికి తాను పూర్తిగా సమర్పించుకొని ఆయన జీవిత కాలంలో కనీసం 7,000 మంది సువార్థికులను సిద్ధపరిచినటువంటి గొప్ప దైవజనుడయ్యాడు చార్ల్స్ స్పర్జన్. 16 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక సంఘానికి కాపరి అయ్యాడు. కాపరి అయిన తర్వాత ఆయన 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రసంగము ఇప్పటికీ ఉంది. పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు, అంత లోతైనటువంటి సత్యాలు ఆయన అందులో 16 సంవత్సరాల వయసులో ఆయన మాట్లాడాడు. ప్రేమ వాళ్ళరా, దేవుడు ఎవరిని ఎప్పుడు దర్శిస్తాడో మనకు తెలియదు. దేవుని కార్యములు అగమ్య గోచరములు. ప్రభువు ఎవరిని ఎప్పుడు దర్శిస్తాడో మనకు తెలియదు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము అదొక ప్రాముఖ్యమైనటువంటి, బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనము చదువుతారు ఎవరైనా దయచేసి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునం అని వారిని అడగగా. ప్రేమైన వాళ్ళ, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. వాట్ షాల్ ఐ డూ విత్ జీసస్? ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. బైబిల్లో ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే మన నిత్యత్వాన్ని నిర్ణయించే ప్రశ్న. మనకు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని నిర్ణయించేటటువంటి ప్రశ్న. మనము పరలోకం వెళ్తామా, నరకం వెళ్తామా నిర్ణయించేటటువంటి ప్రశ్న. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అంతేకాదు, ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న. ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్. వ్యక్తిగతమైనటువంటి చేస్తారు అనట్లేదు. యేసును నీవేం చేస్తావు? వాట్ షల్ యూ డూ విత్ జీసస్? ఇట్స్ ఎ పర్సనల్ క్వశ్చన్. మొట్టమొదట ఇది వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న. రెండోదిగా చూసినట్లయితే ఇది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. వారిని ఏం చేస్తావు, వీరిని ఏం చేస్తావు, ఈ డినామినేషన్ ఏం చేస్తావు, ఈ సంఘంని ఏం చేస్తావు, లేకపోతే ఆ పలానా గుంపు వారిని ఏం చేస్తావు అని ప్రభు అడగట్లేదు. ఇక్కడ ప్రశ్న, యేసును నువ్వు ఏం చేస్తావు? ఇట్స్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ పర్టికులర్లీ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రత్యేకంగా యేసు ప్రభును గూర్చినటువంటి ప్రశ్న ఇది. మూడోదిగా ఇట్స్ ఎ వెరీ ప్రెస్సింగ్ క్వశ్చన్. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు దాటిపోలేని ప్రశ్న ఇది. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. యేసును నువ్వు ఏం చేస్తావు అన్నటువంటి ప్రశ్నను దాటిపోలేం మనం. వీ కెనాట్ లీవ్ దిస్ వరల్డ్ వితౌట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఈ లోకాన్ని విడిచిపెళ్ళలేం. ఖచ్చితంగా ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే. ఇట్ మే బి పాజిటివ్ ఆన్సర్ ఆర్ నెగిటివ్ ఆన్సర్. దీనికి నేను ఆయనను స్వీకరిస్తానని జవాబు ఇవ్వచ్చు, లేకపోతే నాకు అవసరం లేదు ఆయనను సిలువ వేయడి అని జవాబు ఇవ్వచ్చు. ఇట్స్ ఎ ప్రెస్సింగ్ క్వశ్చన్. ప్రేమ వాళ్ళది అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే విషయం ఏంటంటే, ఈ ప్రశ్న ఎవరు వేశారు? పిలాతు వేశాడు. ప్రేమైన వాళ్ళరా, ఆ రోజు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు పిలాతు ఎదుట నిలబడ్డాడు. వాస్తవానికి పిలాతు చేతిలో ఉన్నాడు యేసు ప్రభు వారు పిలాతు చేతిలో ఉన్నారు. కానీ ఒక సమయం వచ్చింది, యేసు ప్రభు చేతిలో పిలాతు ఉంటాడు. తీర్పు దినం ఒక రోజు వస్తుంది. ఆ దినాన యేసు ప్రభు చేతిలో పిలాతు ఉంటాడు. ఈరోజు ఈ యేసు ప్రభు నీ చేతిలో ఉన్నాడు. ఈ ప్రశ్న నీకు కూడా వేయబడతా ఉంది. యేసును నీవు ఏం చేస్తావు? ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనము సాధారణంగా పరీక్షల్లో మనము సాధారణంగా పిల్లలు పరీక్షలు రాస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నాపత్రంలో కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. దానికి చాయిస్ ఉండదు.
దిస్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ దట్ టైప్. అటువంటి ప్రశ్న ఇది, దీనికి చాయిస్ లేదు, జవాబు ఇవ్వాల్సిందే, అటో ఇటో. ప్రియమైన వారలారా, దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యేసును నువ్వు ఏం చేస్తావు? ప్రియమైన వారలారా, ఇది పిలాతు ఆ రోజు ఈ ప్రశ్న ఆయన వేస్తూ ఉంటున్నాడు, నేను యేసును ఏం చేయాలి, యేసును ఏం చేయాలి? ఆ రోజు వాళ్ళు స్పష్టమైనటువంటి జవాబు ఇచ్చేశారు. మనం చదివే మా జవాబు ఏంటి? సిలువ వేయండి, మాకు వద్దు ఇతడు, అవే విత్ హిమ్, ఆయన తీసివేయండి, మా దగ్గర, మా సముఖంలో నుండి, మా మధ్య నుండి తీసివేయండి, మాకు ఆయన అక్కరలేదు, సిలువ వేయండి. ప్రియమైన వారలారా, అదే సమయంలో కోటానుకోట మంది ఉంటున్నారు ఆయనను అంగీకరించినటువంటి వారు. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నను దాటిపోలేం. ఈ ప్రశ్న మన నిత్యత్వాన్ని, మన భవిష్యత్తును నిర్ణయించేటటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నతో యేసు ప్రభు మనకి ఏమవుతాడో నిర్ణయించబడుతుంది. ఐదర్ హీ విల్ బి అవర్ లవర్ అండ్ లార్డ్, ఆర్ హీ విల్ బి అవర్ జడ్జ్ అండ్ పనిషర్. ఆయన మన ప్రియుడు, మన రక్షకుడని అవుతాడు, లేకపోతే ఆయన మనకు తీర్పు తీర్చి మనల్ని శిక్షావిధిలోనికి పంపించేవాడని అవుతాడు. కాబట్టి ఈ ప్రశ్న అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న వేయబడినటువంటి సమయంలో పిలాతు మనసులో అనేకమైనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి. పిలాతు యొక్క మనసులో అనేకమైనటువంటి స్వరములు వస్తూ ఉంటున్నాయి. ప్రేమ వాళ్ళు మనం చూసినట్లయితే మొట్టమొదట పిలాతుకు ఆయన యొక్క వివేచన మాట్లాడుతుంది. వివేచన, రీజనింగ్ అనేది ఆయనతో మాట్లాడుతుంది. చూడండి 27వ అధ్యాయంలోనే 27వ అధ్యాయము 18వ వచనం ఎవరైనా చదువుతారా ప్లీజ్? అడిగేను, అసూయ చేత ఆయనను అప్పగించిరి. ఎస్, ఆయనకు తెలుసు పిలాతు అవివేకి కాదు. ఒక రోమా ప్రాంతానికి, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి అధికారిగా, గవర్నర్గా ఉండాలి అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి జ్ఞానం గలవాడు, చాలా అనుభవం కలిగినటువంటి వాడు, వివేచన కలిగినటువంటి వాడు, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కలిగినటువంటి వాడు, జ్ఞానం, తెలివితేటలు కలిగినటువంటి వాడు. ఆయనకు తెలుసు ఈ ప్రజలు యేసు ప్రభును నాకు అప్పగించారు, కానీ వారు అసూయ చేత అప్పగించారు. అది ఆయన జ్ఞాపకం ఆయనకు వస్తుంది. ఈ అసూయ చేతనే వీరు పండ్లు కొరుక్కుంటూ ఈయనను నా దగ్గరికి తీసుకొచ్చారు, ఇతన్ని ఎట్లయినా చంపాలి, ఇతని నుండి విముక్తి పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో వారు ఇతన్ని నా దగ్గరికి తీసుకొచ్చారు అని పిలాతు ఎరిగి ఉంటున్నాడు. ద వాయిస్ ఆఫ్ ద రీజన్, వివేచన, జ్ఞానం ఆయనతో మాట్లాడుతుంది. ఇతనిలో దోషం లేదు, కానీ అసూయ చేత వీరు అతన్ని అప్పగిస్తున్నారని ఆయన ఆ స్వరము, ఆ రీజన్, ద వాయిస్ ఆఫ్ రీజన్ ఈజ్ స్పీకింగ్ టు పైలట్. పిలాతుతో ఆ స్వరం మాట్లాడుతుంది. రెండోదిగా చూసినట్లయితే మనసాక్షి, పిలాతు యొక్క మనసాక్షి కూడా ఆయనతో మాట్లాడుతుంది. చూడండి లూకాసు వార్తలో, లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనము, లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనంలో పిలాతు యొక్క మనసాక్షి కూడా ఆయనతో మాట్లాడుతుంది. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము, ఏ దోషము కనిపించట్లేదు, ఇతన్ని ఎందుకు శిక్షించాలి, ఇతనికి ఎందుకు మరణ శిక్ష విధించాలి, మరి విశేషంగా ఇతనికి ఎందుకు సిలువ వేయాలి, నాకేమి దోషం కనిపించట్లేదు. ఆయన మనసాక్షి ఆయనతో మాట్లాడుతుంది. ఇతడు నిరపరాధి, ఇతనికి నేను శిక్ష విధించాలి. ప్రేమ వల్ల ద వాయిస్ ఆఫ్ కాన్షియన్స్ వాజ్ స్పీకింగ్ టు పైలట్. పిలాతుతో మనసాక్షి మాట్లాడుతుంది, ఇతడు నిరపరాధి, వీరు అసూయ చేత అతన్ని అప్పగించారు. రెండవది, ఇతడు నిరపరాధి, ఇతనిలో ఏ దోషం లేదు అని ఆయన మనసాక్షి మాట్లాడుతుంది. మూడవదిగా చూసినట్లయితే ఆయన యొక్క సొంత భార్య ఆయనతో మాట్లాడింది. మనకు తెలుసు కదా, ఆయన భార్య ఒక ఉత్తరం రాసి పంపించింది, చీటి రాసి పంపించింది. ఏమని? 23 మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో ఆయన భార్య మాట్లాడుతుంది. కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీతిమంతుని జోలికి, ప్రేమైన వాళ్ళరా, నీతిమంతుని జోలికి పోవద్దు, అతని గురించి నాకు కల వచ్చింది, ఆ కలలో నేను ఎంతో బాధపడ్డాను అని తన భార్య, ద వాయిస్ ఆఫ్ ద లవ్డ్ వన్, తన ప్రియురాలి యొక్క స్వరము,
తన ప్రియురాలు యొక్క స్వరము ఆయనతో మాట్లాడింది. ఆ రోజు పిలాతు న్యాయపీఠం ఎదుట కూర్చున్నప్పుడు ప్రియురాలు యొక్క స్వరం ఆయనతో మాట్లాడింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ స్వరము, యేసును నేను ఏం చేయాలి అన్నటువంటి స్వరము పదే పదే మనతో మాట్లాడుతుంది. మన తల్లిదండ్రులతో ద్వారా మాట్లాడుతుండవచ్చు, లేకపోతే మన సేవకుల ద్వారా మాట్లాడుతుండవచ్చు, లేకపోతే మన యొక్క సండే స్కూల్ ఉపాధ్యాయుల ద్వారా మాట్లాడుతుండవచ్చు, సువార్త సేవ అందించే వారి ద్వారా మాట్లాడుతుండవచ్చు, లేకపోతే దేవుడే సాక్షాత్తు మనతో మాట్లాడుతుండవచ్చు. ద వాయిస్ ఆఫ్ ద లౌడ్ వన్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఈ రాత్రి సమయంలో దేవుని స్వరము, దేవుని వాక్యం యొక్క స్వరము, దేవుని ఆత్మ స్వరము మనతో మాట్లాడుతుంది. ఆత్మ సంగములతో చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు వినుగాక. ప్రియమైన వాళ్ళలో వినాల్సినటువంటి బాధ్యత ఉంది, వినవలసినటువంటి సామర్థ్యం మనకుంది, వినవలసిన బాధ్యత ఉంది, వినే అవకాశం మనకు దొరికింది. కానీ విచారమైనటువంటి విషయం ఏంటంటే, పిలాతు ఇన్ని స్వరాలు ఆయనకు వినిపిస్తున్నా పట్టించుకోలేదు. ఇంకొక ప్రాముఖ్యమైన అన్ని స్వరాలకు మించినటువంటి స్వరము ఆయనతో మాట్లాడింది. చూడండి, లూకా సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. క్షమించండి, యోహాను సువార్త 18వ అధ్యాయం అండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అన్ని స్వరములను మించినటువంటి స్వరం ఇది. అందుకు పిలాతు, నువ్వు రాజువా అడగగా, యేసు, నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యము ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని. ఈ మాట గమనించండి, సత్య సంబంధి అయిన వాడు ప్రతి వాడును నా మాట వినును. సత్య సంబంధి. ఒకవేళ నువ్వు సత్యమును అనుసరించిన వాడవైతే, సత్యమును ప్రేమించిన వాడవైతే, సత్య సంబంధమైనటువంటి వాడవైతే నా మాట వింటావు. పిలాతు, నేను సత్యం చెప్తున్నాను అని అడిగినప్పుడు పిలాతు మళ్ళీ ఒక ప్రశ్న వేశాడు. ఏంటి? సత్యం అంటే ఏమిటి? చదువునన్న పిలాతు. గమనించండి, న్యాయపీఠం మీద కూర్చున్నవాడు న్యాయం తీర్చున్నటువంటి వాడికి సత్యం అంటే ఏంటో తెలియదు. అసత్యంలోనే ఉంటూ న్యాయం తీరుస్తూ ఉన్నాడు పిలాతు. ప్రియని వాళ్ళ ఒక గంభీరమైనటువంటి స్వరము, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క స్వరము, సాక్షాత్తు దేవుని స్వరము ఆయనతో మాట్లాడింది. పిలాతు, సత్యము, నేను సత్యమును, నేను సత్యం చెప్తున్నాను, నేను నిన్ను రక్షించేటటువంటి వాడిని, నీ కొరకే ఈ లోకంకి వచ్చినటువంటి వాడిని నేనే, నన్ను దాటిపోవడానికి నీకు వీలు లేదు, నన్ను దాటిపోతే నీకు సమయం ఇంకా లేదు అని ప్రభు సాక్షాత్తు ఆయన ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. హీ హర్డ్ ద గాస్పుల్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ ప్రీచర్. ఏ మనుషుడును ఎన్నడును ఈయన వలె మాట్లాడలేదు. ఆ గాలి తుఫాను కూడా ఈయనకు లోబడుతుంది. అటువంటి ప్రభు యొక్క స్వరము, ప్రభు స్వరము విన్నాడు, ప్రభు బోధ విన్నాడు, ప్రభు ద్వారాగా ఉపదేశించబడ్డాడు పిలాతు. కానీ ప్రేమైన వాళ్ళ ఆ స్వరాన్ని కూడా పెడచెవిన పెట్టేశాడు. పెడచెవిన పెట్టి పిలాతు ఏం చేశాడు? నౌ ద వాయిసెస్ స్పోక్ టు హిమ్, బట్ నౌ పైలట్ వాజ్ కంట్రోల్డ్ బై సమ్ వాల్యూస్. కొన్ని విలువల ద్వారా, కొన్ని విషయాల ద్వారా అతడు బంధించబడి ఉంటున్నాడు, కంట్రోల్ చేయబడతా ఉంటున్నాడు. చూడండి, వాట్ ఆర్ ద వాల్యూస్ విచ్ వేర్ కంట్రోలింగ్ పైలట్. పిలాతును కంట్రోల్ చేస్తున్న, ఆ అదుపులో ఉంచుకొని అతన్ని నియంత్రిస్తూ, అతన్ని నడిపిస్తూ, అతన్ని ఒత్తిడి చేస్తున్నటువంటి వాల్యూస్ ఏంటి, విషయాలు ఏంటి? ప్రేమ వాళ్ళ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం 24వ వచనంలో పిలాతు ప్రయోజనం ఏమీ లేదని నీరు తీసుకొని చేతులు. ప్రేమైన వాళ్ళ అల్లరి ఎక్కువ అవుతుంది. అయ్యో, నేను ఇక్కడ న్యాయం తీర్చడానికి ఉన్నాను, ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఉన్నాను, అల్లరి ఎక్కువైపోతుంది. ఈ ఒక్క మనుషుని గురించి ఇంత అల్లజడి ఏంటి? కాబట్టి ఎలాగైనా ఈ ప్రశ్నని నేను పరిష్కారం పొందగాలి, ఈ సమస్యను దాటిపోవాలి, ఇది ఏదో నేను ఈ సమస్య నుండి నేను బయటపడాలి. న్యాయం తీర్చాలని కాదు, సరైన నిర్ణయం తీసుకోవాలనేది కాదు, కానీ దీని నుండి ఎలాగైనా బయటపడాలి. ప్రేమ వాళ్ళరా, బయటపడడానికి ప్రయత్నించాడు. తర్వాత ఇంకొక ద వాల్యూ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్.
పబ్లిక్ జన సమూహం యొక్క ఒపీనియన్ని వాల్యూ చేస్తూ ఉంటున్నాడు. రెండోదిగా చూసినట్లయితే he was not only concerned about public opinion, but he was also concerned about his own popularity. ప్రభు జన సమూహమును సంతోషపరచ చూచి అని మనం ఇంకొక దగ్గర చూస్తుంటున్నాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట చదువుతారా? మార్క్ 15:15. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడే. ప్రియమైన వాళ్ళ దేవుని సంతోషపరచాలన్న మనసు లేదు, దేవుని చిత్తమును నెరవేర్చాలన్న మనసు లేదు, దేవునికి లోబడాలనేటువంటి మనసు లేదు, కానీ జన సమూహమును సంతోషపరచాలనేటువంటి మనసు గలవాడే. హీ వాంటెడ్ పాపులారిటీ. క్షణభంగురమైనటువంటి ప్రఖ్యాతులు, పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ట కొరకు చూచాడే కానీ నిత్యత్వాన్ని మర్చిపోయాడు. ఏం చేశాడు? అందరి ఎదుట నీళ్లు తీసుకొచ్చి అందరి ఎదుట చేతులు కడుక్కుంటా ఉన్నాడు. నేను ఈ వ్యక్తి యొక్క మరణం విషయమై నేను నిరపరాధిని. ప్రేమైన వాళ్ళరా, చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది, నిత్యత్వం మొదలుకొని ఈ మాట చెప్పబడుతుంది. పిలాతు ఈజ్ పైలట్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీళ్ళతో చేతులు కడుక్కుంటే పోదు పాపం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ప్రేమ వాళ్ళ నీళ్ళ ద్వారా పోదు, సత్క్రియల ద్వారా పోదు పాపము. జనసమూహం యొక్క పేరు ప్రతిష్టలను బట్టి, లేకపోతే జనసమూహం యొక్క కన్సెంట్ ద్వారా, వారి ద్వారా, మెప్పు ద్వారా పోదు పాపము. పిలాతు ఆయన పబ్లిక్ ఒపీనియన్ని, తర్వాత జనసమూహం యొక్క పేరు ప్రతిష్టల కొరకు చూచాడే కానీ నిత్యత్వాన్ని పూర్తిగా విస్మరించాడు. ద వాల్యూ సిస్టమ్ దట్ హీ హెల్డ్ వాస్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ పాపులారిటీ. రెండోదిగా చూసినట్లయితే పిలాతు ఇతన్ని అప్పగించడానికి, యేసు ప్రభువారిని అప్పగించడానికి ఉంటున్నటువంటి రెండవ వాల్యూ ఏంటంటే హీ వాల్యూడ్ పొజిషన్ అండ్ పొసెషన్స్. స్థానము, హోదా, తర్వాత తనకున్నటువంటి ఐశ్వర్యము, సంపద, దీని మీద దృష్టి ఉంచాడు. యూదులు అన్నారు, యోహాను సువార్త 19వ అధ్యాయంలో యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు అన్నారు, అయ్యా నువ్వు ఒకవేళ ఇతన్ని నువ్వు మరణశిక్షకు విధించకపోతే నువ్వు కైసరి యొక్క మిత్రుడవు కాదు. చూడండి 19వ అధ్యాయము 12వ వచనము. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసిను గాని యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా? నీవు కైసరునకు స్నేహితుడు కావు. కైసరునకు, ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇతడు మరణశిక్షకు పాత్రుడు. నువ్వు ఇతనికి మరణశిక్ష విధించకపోతే నువ్వు కైసరుకు విరోధముగా పాపం చేసిన వాడవుతావు, కైసరుకు విరోధముగా ద్రోహం చేసిన వాడవుతావు. కాబట్టి నువ్వు ఈ స్థానంలో కూర్చుండడానికి, ఈ హోదాలో కూర్చుండడానికి నువ్వు అర్హుడవు కాదు పిలాతు. కాబట్టి నిన్ను తొలగిస్తాం అన్నప్పుడు నా స్థానానికి ఏమైపోతుందా, నా సింహాసనానికి ఏమైపోతుందా అన్నటువంటి భయం ఆయనకు, నాకున్నటువంటి ఆస్తిపాస్తులకు ఏమైపోతుంది అన్నటువంటి ఆ భయము, దిగులును ఆయనను దిగమింగింది. కాబట్టి దాని కొరకై తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమిన వార్లరా, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు, ద ఫస్ట్ వాల్యూ దట్ హీ హెల్డ్ వాస్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ పబ్లిక్ కన్సెంట్. రెండవది పొజిషన్ అండ్ పొసెషన్స్. మూడవదిగా చూసినట్లయితే గర్వం, అహంకారం వచ్చేసింది పిలాతుకు అహంకారం వచ్చింది. చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, గనుక నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకును నాకు అధికారం కలదని నువ్వు ఎరుగవా? పిలాతు, ఏమనుకుంటున్నావు? నన్ను, నా అధికారము, నా పవర్ ఏంటో తెలుసా? నిన్ను చంపడానికి అధికారం ఉంది, నిన్ను విడిపించడానికి అధికారం ఉంది. అప్పుడు ప్రభువు అన్నాడు, నీకు అధికారం పైనుండి ఇస్తే తప్ప నువ్వేం పొందుకోలేవు అని. తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. ప్రేమైన వాళ్ళరా, దేవుడిచ్చాడు అధికారం. కానీ పిలాతు గ్రహించలేదు.
ఈయన కొన్ని ఒక గడియ ఒక గంట యేసుప్రభు ఆయన యేసుప్రభు మీద ఆయనకు అధికారం ఉంది, కానీ నిత్యత్వం వరకు ఆయన మీద అధికారం ఉన్నది యేసుప్రభుకు అన్నటువంటి సంగతిని పూర్తిగా మర్చిపోయాడు పిలాతు. నిత్యత్వం వరకు యేసుప్రభు ఆయన మీద అధికారం కలిగి ఉంటున్నాడు. నిత్య జీవంలోనికి పంపడము, నిత్య నాశనంలోనికి పంపడము ఆయన చేతిలో ఉన్నది అన్నటువంటి సంగతిని మర్చిపోయాడు పిలాతు. ప్రియమైన వాళ్ళరా, పిలాతు పూర్తిగా ఆయన తప్పుడు నిర్ణయం చేయటం ద్వారా యేసు ప్రభును అప్పగించాడు. అలాగున వన్ ఆఫ్ ద ప్రైమరీ కాజెస్ ఫర్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు వారి యొక్క మరణానికి ఒక ప్రధానమైనటువంటి కారకుడయ్యాడు. నిరపరాధి రక్తాన్ని అప్పగించాడు. దాని కొరకే ఒక షో ఆఫ్గా ఒక డ్రామా చేస్తూ అందరి ఎదుట నీళ్లతో చేతులు కడుక్కున్నాడు. నేను నిరపరాధిని. గమనించండి, నేను నిరపరాధిని అంటే హీఈస్ జడ్జింగ్ హిమ్సెల్ఫ్. దేవుడు న్యాయవంతుడు, న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు. దేవుని దగ్గర పక్షపాతం లేదు. సత్యమును అనుసరించి ఆయన తీర్పు తీరుస్తాడు అన్నటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు పిలాతు. ఆ రోజు యేసు ప్రభు అందరి ఎదుట బోన్లో ఒక ముద్దాయిగా నిలబడ్డాడు. అందరూ ఆయన మీద తీర్పు తీర్చారు. పరిసయ్యులు తీర్పు తీర్చారు, శాస్త్రులు తీర్పు తీర్చారు, ప్రధాన యాజకులు తీర్పు తీర్చారు. ఒకవైపు హేరోదు తీర్పు తీర్చాడు, ఇంకొక వైపు పిలాతు తీర్పు తీర్చాడు. జన సమూహము తీర్పు తీర్చింది. ప్రియమైన వాళ్ళరా, అదే యేసు ప్రభువారు ఈరోజు మన మధ్యలో కూడా ముద్దాయిగా నిలబడి ఉంటున్నాడు. ముద్దాయిగా నిలబడినప్పుడు మనందరికీ తెలుసు, ఒక కోర్ట్ సీన్ని మనము ఊహించుకుంటే న్యాయాధిపతి ఉంటాడు, తర్వాత ముద్దాయి ఉంటాడు, తర్వాత ముద్దాయి పక్షమున వాదించే లాయర్ ఉంటాడు, ముద్దాయికి విరోధముగా వాదించే లాయర్ ఉంటారు, ప్రతిపక్ష తర్వాత డిఫెన్స్ లాయర్, తర్వాత ప్రాసిక్యూషన్ లాయర్, ఇద్దరు ఉంటారు. ప్రేమ వాళ్ళరా, అదే సమయంలో ఈ ముద్దాయి మీద సాక్ష్యం చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు క్లుప్తంగా కొందరు సాక్షులను యేసు ప్రభు గురించి వారి సాక్ష్యం ఏంటో మనము ఈ కోర్టులో వారిని ముందుకు తీసుకొద్దాం. ప్రేమ వాళ్ళరా, మనం చూసినట్లయితే మొట్టమొదట యేసు ప్రభుకు సన్నిహితమైనటువంటి వారిని అడుగుదాం. బాప్తిస్మిచ్చి యోహాను, యేసు ప్రభుకు బంధువు, సమీపస్థుడు, తర్వాత అనుచరుడు, తర్వాత సమకాలికుడు. ఆయన అడుగుదాం. బాప్తిస్మిచ్చి యోహాను, యేసును గురించి నీకేమి తోచున్నది? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను చూడడానికి చాలా రఫ్గా కనిపిస్తాడు, కఠినంగా కనిపిస్తాడు. సాఫ్ట్నెస్ ఉండదు, వస్త్రాలు, భాష, మాట అంతేకాదు, హీ విల్ నాట్ మిన్స్ వర్డ్స్. రాజును కూడా నక్కాని ఎదిరించగలిగే ధైర్యం కలిగినటువంటి వాడు. నువ్వు నీ తమ్ముని భార్యను తీసుకోవడము అది సరి అనేది కాదు అని రాజునే గద్దించగలిగినటువంటి 2 గుండెలు కలిగినటువంటి వాడు బాప్తిస్మిచ్చి యోహాను. అటువంటి వాడిని అడుగుదాం. బాప్తిస్మిచ్చి యోహాను, యథార్థంగా చెప్పు, సత్యమే పలుకు, సత్యము తప్ప మరి ఏం చెప్పొద్దని అంటారు కదా కోర్టులో. సత్యమే చెప్పు అన్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఏమిస్తాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. పాపము తీసివేయట కొరకే ప్రత్యక్షమై ఉంటున్నాడు. ఈయనే పాపం తీసివేయడానికి, ఈయన తప్ప పాపము యొక్క నిర్మూలము, పాపము తీసివేయబడడానికి వేరే మార్గం లేదు. ఈయన ఏకైక మార్గము, దేవుని గొర్రెపిల్ల. మనం లక్షల గొర్రెలు మనం వధించాము, కానీ ఏ గొర్రె కూడా మన పాపమును తీసివేయలేదు. కానీ దేవుడు ఒక గొర్రెపిల్లను పంపించాడు. ఈయన ఆ గొర్రెపిల్ల, ఈయన రక్తం ద్వారా, ఈయన బలి ద్వారా సంపూర్ణమైనటువంటి విమోచన కలుగుతుంది అని ప్రకటించాడు. ఈయన దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసమిచ్చే యోహాను సాక్ష్యమిచ్చాడు. ప్రేమ వల్ల రెండవ సాక్షిని మనం పిలిస్తే పేతురు, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ప్రధాన శిష్యుడు, ఒక గొప్ప నాయకుడు. పేతురు యేసును గురించి నువ్వు ఏం సాక్ష్యం ఇస్తావు, ఏమి తోచున్నదని ప్రభు కూడా అడిగాడు. మనుషులు యేసుని గురించి ఏమి అనుకుంటున్నారని, వాట్ డు మెన్ థింక్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నది ప్రభు అడిగిన ప్రశ్న. ఇదే ప్రశ్న పేతురుని అడుగుదాం. పేతురు, యేసుని గురించి నీకు
ఏమి తోచుచున్నది? వాట్ థింక్ యీ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తుని గురించి నువ్వు ఏమి, నీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు ప్రేమ వల్ల మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడమైనటువంటి క్రీస్తువు, నీవు క్రీస్తు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని నుండి వచ్చినటువంటి దేవుని అద్వితీయ కుమారుడమైనటువంటి క్రీస్తువు. ప్రేమ వాళ్ళరా, క్రీస్తు అంటే అభిషక్తుడు, దేవుని ద్వారా ఏర్పరచబడి నియమించబడి రక్షణ కొరకై ఏర్పరచబడి పంపబడినటువంటి రక్షకుడు ఈయన అని పేతురు ప్రకటించాడు. మూడవ సాక్షి యేసుప్రభు యొక్క ప్రియమైనటువంటి శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను గురించి, యోహాను ఈ యేసుని గురించి నీకేం తోచున్నది? ఈయన గురించి నువ్వేం సాక్ష్యం ఇస్తావు అంటే యోహాన్ అంటాడు, 1వ అధ్యాయము యోహాన్ సువార్త 14వ వచనంలో ఏమంటాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన మహిమ వలె కనుగొంటిమి. ప్రేమైన వారరా, ద వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఇంకో మాటలు చెప్పాలంటే హీ ఈస్ గాడ్ ఇన్కార్నేట్. మానవ రూపమును ధరించినటువంటి దైవమైన ఈయన దేవుడు, మానవుడుగా ఈ లోకంలో అవతరించినటువంటి దేవుడు ఈయన. లోకము యొక్క రక్షణ కొరకై దేవుడు పంపినటువంటి తన అద్వితీయ కుమారుడు ఈయన అని యోహాను సాక్ష్యమిస్తాడు. ప్రేమ వల్లరా, ఇంకా మనము చూసినట్లయితే ద గ్రేటెస్ట్ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్ ఎవరు? పౌలు ఈజ్ ద గ్రేటెస్ట్ క్రిస్టియన్. ఆయనకు ఆ పేరుంది, ఆ బిరుదుంది, ద గ్రేటెస్ట్. పౌలు, నువ్వు చాలా జ్ఞానివి కదా. ఎంత జ్ఞాని అంటే ఆయన రాజులు అన్నారు, అయ్యా నీకు అతి తెలివిని బట్టి నీకు పిచ్చెక్కింది అని అన్నారు. పిచ్చెక్కింది నీకు, అంత తెలివి. గమనించండి, పౌలు రాసిన 13 ఉత్తరాలు ప్రపంచమును తలక్రిందులు చేశాయి. ప్రపంచములో ఈ 13 పుస్తకాల మీద రాసినన్ని పుస్తకాలు ఇంకెన్ని లేవు. వేరే దాని మీద, అమెరికన్ కాన్స్టిట్యూషన్ మీద కూడా అన్ని రాయలేదు. ఈ ఒక్క మనిషి రాసినటువంటి ఈ 13 పత్రికల్లో గురించినటువంటి వ్యాఖ్యానము, దాని గురించినటువంటి పుస్తకాలు. ప్రేమ, అంత గొప్ప జ్ఞాని, అంత మితిమీరినటువంటి తెలివి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి పౌలు ఈ యేసును గూర్చి నీకు ఏమి తోచుచున్నది అంటే ప్రేమ వాళ్ళరా, పౌలు అంటాడు కొలస్సీ 1వ అధ్యాయం 15వ వచనంలో, కొలస్సీ 1వ అధ్యాయము, ఆయన చాలు అదృశ్య దేవుని యొక్క స్వరూపి. దేవుడు కనబడడు కానీ ఈయన కనిపిస్తున్నాడు. ఎందుకంటే మానవుడిగా ఈ లోకంకి వచ్చాడు. ఆ ఇతన్ని చూసిన వాడు దేవుణ్ణి చూచినట్టే. ఈయన దేవుడు మన మధ్యలోనికి వచ్చాడు, మన మధ్య నివసించాడు. ఆయనే శరీరధారిగా ఉన్నటువంటి ఈయన క్రీస్తు, అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయినటువంటి వాడు ఈయన క్రీస్తు, దేవుడు ఈయన, రక్షకుడు ఈయనే. ప్రేమ వల్లరా, పౌలు యొక్క సాక్ష్యం అది. ఇంత గొప్పవారు యేసుప్రభు యొక్క మిత్రులు. సరే, దేవదూతని అడుగుదాం. దేవదూతల్లారా, మీరు అబద్ధం చెప్పరు. దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని వాడుకుంటాడు వర్తమానాలు పంపించడానికి. చాలా పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన చివరి వరకు కూడా చూసినట్లయితే అనేక సందర్భాల్లో చాలా విలువైనటువంటి సమాచారము, విలువైనటువంటి వాక్యము, విలువైనటువంటి వార్తలు, విలువైనటువంటి సందేశం అందించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. కాబట్టి దేవదూతలారా, ఈ యేసును గురించి మీకు ఏమి తోచున్నది అని మనం వాళ్ళని ప్రశ్నిస్తే దేవదూతలు మనకు సాక్ష్యం ఇస్తారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన రక్షకుడు, లోకమును రక్షించేటటువంటి వాడు. ఈయన నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, మరియు మనుషుల మధ్యలో కానీ మరి ఏ నామమున రక్షణ లేదు. ఈయన నామములోనే, ఈయనే ఏకైక రక్షకుడు, ఈయనే రక్షకుడు. ప్రియమైన వారు, దేవదూతలు ఇస్తున్నటువంటి సాక్ష్యం, దేవదూతల యొక్క సాక్ష్యం. కొందరు అనవచ్చు, వీళ్ళంతా యేసు ప్రభు యొక్క ఫ్రెండ్స్ కదా, పేతురు కానీ, తర్వాత యోహాను కానీ, తర్వాత ఎవరైనా ఆపోజిట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా
ఆయన శత్రువు ఎవరైనా ఉన్నారా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు అంటే మనము యూదా ఇస్కరియోతు పిలవచ్చు. యూదా ఇస్కరియోతు, యేసుని గురించి నీకు ఏమి తోచున్నది అంటే ప్రేమిన వాళ్ళరా, యూదా ఇస్కరియోతు ఇచ్చే సాక్ష్యము మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం 4వ వచనము. మత్తయి సువార్త, నేను నిరపరాధి రక్తమును అప్పగించి తిని. నిరపరాధి, ఈయన నిరపరాధి, ఏ దోషము లేనటువంటి వాడు, నిరపరాధి, ఏ దోషము లేదు. ఆయన పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు. తర్వాత ఆయన పాపము ఎరగలేదు. హీ న్యూ నో సిన్, హీ డిడ్ నో సిన్, ఇన్ హిమ్ వాస్ నో సిన్. ప్రేమ వల్ల ఎవరైనా మాట్లాడగలరా? ఎవరైనా కానీ నాలో దోషము, నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా, చెప్పగలరా అని స్నేహితులతో మాట్లాడలేదు, శత్రువులతో అడిగాడు. శత్రువులతో అడిగితే మనం సపోజ్ ఎవరైనా నాలో పాపం ఉంది, పాపము ఉందా లేదా, నాలో దోషము ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరని నేను మా కుటుంబం వాళ్ళని అడిగితేనే చెప్తారు, 1,00,000 చెప్తారు. దుష్మన్లను అడిగితే మాత్రం వాళ్ళు గ్రంథాలు రాస్తారు కదండి, కదా? ప్రేమ వాళ్ళరా, యేసు ప్రభు శత్రువులను అడిగాడు. ప్రేమ వాళ్ళరా, ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, పాపము ఎరగని పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. ఈయన నిరపరాధి. ఈ నిరపరాధి ఈ యొక్క నిరపరాధి యొక్క మరణానికి నేను కారకుడిని అని సాక్ష్యం ఇచ్చాడు. అయితే పరిసయ్యులు అడుగుదాం. పరిసయ్యులారా, మీరు యేసు ప్రభువుకు బద్ధ శత్రువులు కదా, ఎప్పుడు ఆయనను బంధించాలి, ఎట్లయినా మాటల్లో మాటల్లో బట్టేయాలి, ఆయనను ఎక్కడ తప్పు బోధలు చేస్తాడో, ఏం చేస్తాడో, ఎట్లయినా ఆయనను బట్టాలి అని అంటారు కదా. సరే, యేసుని గురించి మీకు ఏమి తోచున్నది అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి, మళ్ళీ చెప్దాం, ఇతడు పాపులను చేర్చుకొనుచున్నాడు. ప్రిపెన్, ఇది ఎంత గ్రేటెస్ట్ బైబిల్లో ఉన్నటువంటి చాలా శ్రేష్టమైనటువంటి వార్త ఇది. ఏం వార్త? ఇతడు పాపులను చేర్చుకొనుచున్నాడు. దిస్ మ్యాన్ రిసీవెత్ సిన్నర్స్. ఈయన పాపులను, అది ఆ మాట వింటే నాకు నా వెంట్రుకలు నిలబడుతున్నాయి. హీ రిసీవెత్ సిన్నర్స్ బికాస్ హీ రిసీవ్డ్ మీ. నీచమైనటువంటి పాపినైనా నన్ను చేర్చుకున్నాడు కాబట్టి ఇది నేను ఇక్కడ నిలబడగలుగుతున్నాను. హీ రిసీవెత్ సిన్నర్స్, పాపులను చేర్చుకున్నవాడు ఆయన. పరిసయ్యులారా, ఈయన పాపులను చేర్చుకుంటున్నాడంటే అది మంచిదా చెడ్డదా? పాపులను రక్షిస్తాడు, పాపుల మిత్రుడు, పాపులను చేర్చుకున్నవాడు, పాపులను రక్షించిన కొరకే ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. ఈయన పాపులను చేర్చుకొనుచున్నాడు, పాపుల మిత్రుడు, పాపమును నాశనము చేయువాడు, పాపమును నిర్మూలించువాడు ఈయనే. పరిసయ్యులు ఇచ్చే సాక్ష్యము, ఈయన పాపులను చేర్చుకున్నవాడు. ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్నటువంటి సమయంలో ఒక భయంకరమైనటువంటి నీచమైనటువంటి ఒక దొంగ వలె ఆయనను సిలువ వేశారు. ఇరుప్రక్కల బందిపోటు దొంగలను సిలువ వేశారు. వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. పదే ఆయన ఆరంభంలో ఆయన మీద అనేకమైనటువంటి నేరములు మోపారు. అయ్యా, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించన్నారు. కానీ తర్వాత వారిలో ఒకరు ఇచ్చినటువంటి సాక్ష్యం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనములో, మనకైతే ఇది న్యాయమే, మనం పొందే శిక్ష మనకు న్యాయమైంది, మనం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ప్రేమిన వాళ్ళకి యేసుప్రభు గురించి తెలియదు. యేసుప్రభుని అప్పుడే చూస్తున్నారు. వారు యేసుప్రభు శిష్యులు గారు, వారు బందిపోటు దొంగలు. కానీ వారు ఇస్తున్నటువంటి సాక్ష్యము ఏం సాక్ష్యము? ఈయన ఏ నేరము చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఇతడు ఏ తప్పు చేయలేదు.
అందులో ఇంకొక దొంగ, ఆయనకి ఇంకా ప్రత్యేకమైనటువంటి వెలిగింపు కలిగింది. శిలువ మీద తనతో పాటు శిలువ మీద వేలాడుతున్నటువంటి వాడిని చూసి మిటిమిటలాడుకుంటూ ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ ఆక్సిజన్ తక్కువైపోయి బ్లూ అయిపోతా ఉన్నాడు ఈ మనుషుడు. కానీ అతడు పలుకుతున్నటువంటి మాటలు, అతనిలో ఉన్నటువంటి ఆ నెమ్మది, ఆ స్థితిని చూచి ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు రాజు అని ఏం చేశాడు? ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు చూడండి, గమనించండి, ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు, దిగంబరిగా ఉన్నాడు, 2 చేతులు 2 కాళ్ళకు మేకులు దిగగొట్టి గాలిలో వేలాడుతున్నాడు, నిస్సహాయుడుగా ఉన్నాడు, దప్పికొని ఉంటున్నాడు, ఎండలో ఉంటున్నాడు, అందరి ద్వారా హేళన చేయబడి, అందరి ద్వారా తృణీకరించబడి ఒక నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూచి రాజుగా గుర్తించి ఏమంటున్నాడు? గమనించండి, కొంత సమయం ముందే సైనికులు కూడా ఆయనను రాజుగా గుర్తించారు, యూదుల రాజా అని హేళన చేశారు, అవమానం చేశారు. కానీ ఈ వ్యక్తి ఆయనకే కరపత్రిక ఇవ్వబడలేదు, ఏ సువార్త బోధ చేయబడలేదు, బైబిల్ ఇవ్వబడలేదు, ఎవరు వాక్యం చెప్పలేదు. కానీ యేసు ప్రభు పలికిన కొన్ని మాటలే, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ప్రేమ వారు ఆ 2-3 మాటలే ఆయనకు అందించబడినటువంటి సువార్త. ఆ 2-3 మాటలే ఆయనకు చేయబడినటువంటి గాస్పుల్ మెసేజ్. ఆ మాటలు ఆయన హృదయమును ఎంతో బలమైన రీతిగా వెలిగించి ఆయనను రాజుగా గుర్తించాడు. ఓ ప్రభువా, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు రాజువు, నువ్వు చనిపోతావు, లేస్తావు, రాజ్యంతో మళ్ళీ వస్తావు, ఆ రాజ్యంలో ఈ నీచుణ్ణి జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆ రాజు శిలువ మీద, గమనించండి, సింహాసనం మీద కాదండి, శిలువ మీద నుండి పలికినటువంటి గ్రేటెస్ట్ వర్స్, సింహాసనం కంటే కూడా శిలువ మీద నుండి పలికిన గ్రేటెస్ట్ వర్స్, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రేమిన వాళ్ళరా, దట్ ఇస్ ద గ్రేటెస్ట్ గుడ్ న్యూస్. నేను ఈరోజు చనిపోతాను, నువ్వు నాతో పాటు, నేను పరదేశకి వెళ్తాను, నువ్వు కూడా నాతో పాటు పరదేశకి వెళ్తావు. ఓ దొంగ స్నేహితుడా, భయపడవద్దు, నీ నిత్యత్వము సీల్ అయిపోయింది, నువ్వు సదాకాలము నాతో ఉంటావు. ప్రేమిన వాళ్ళరా, దొంగ ఇచ్చినటువంటి సాక్ష్యం. సరే, దొంగలు శిష్యులు ఇచ్చారు, దేవదూతలు ఇచ్చారు, తర్వాత శాస్త్రులు ఇచ్చారు, తన శత్రువులు ఇచ్చారు. సరే, ఇంకెవరైనా ఉన్నారా అంటే అపవిత్రాత్మలు కూడా ఉన్నాయి. అపవిత్రాత్మలు కూడా ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాయి. చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 24వ వచనంలో, వాడు ఆ అపవిత్రాత్మ మాట్లాడుతున్నాడు, నాతో నీకేమి, మాకు తెలుసు నువ్వు ఎవరో, నీవు దేవుని యొక్క పరిశుద్ధుడవు, నువ్వు దేవుని యొక్క కుమారుడవు, పరిశుద్ధుడవు, నువ్వు పరిశుద్ధుడమైనటువంటి దేవుడవు అని మేము ఎరుగుదుము. అపవిత్రాత్మలు ఇచ్చినటువంటి సాక్ష్యం. ప్రేమిన వాళ్ళరా, ఈ యేసు మన మధ్యలో ఉంటున్నాడు. ఈ యేసును మనం ఏదో ఒకటి చేయాల్సిందే. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం కొంచెం మారుస్తాం. యేసును నేనేం చేయాలి అన్నది, దాన్ని మారుస్తాం. నువ్వు యేసును ఏం చేస్తావో దాని మీదనే ఆధారపడి ఉంటుంది యేసు నీతో ఏం చేస్తాడు. ఎ డే ఇస్ గోయింగ్ టు కమ్, జీసస్ ఇస్ గోయింగ్ టు డూ సంథింగ్ విత్ యూ. యూ హ్యావ్ గాట్ టు డూ సంథింగ్ విత్ జీసస్ టుడే. నువ్వు యేసుని ఈరోజు ఏదో ఒకటి చేయాలి. కానీ ఒక రోజు వస్తుంది, యేసు నీతో ఏదో ఒకటి చేస్తాడు. He has got all power to cast you into hell, all power to take you into eternal heaven. ప్రేమిన వాళ్ళరా, ఈ యేసును ఏదో ఒకటి మనం చేయాలి. ఆయనను మనం దాటిపోలేము. we cannot escape him. అందుకొరకే మాట రాయబడింది కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినట్లా
ఎలాగూ ప్రేమైన వాళ్ళ దీనికి జవాబు ఉందా? లేదు. దిస్ ఏ అన్ఆన్సరబుల్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఎలాగూ తప్పించుకుంటాం? తప్పించుకోవడం మార్గం లేదు. దేర్ ఇస్ నో వే అవుట్. యేసును నువ్వు ఏదో ఒకటి చేయాల్సింది. దేర్ ఆర్ 2 things you can do. You can openly accept him as Lord and Savior. ఆయనను బాహాటముగా నా ప్రభువా నా రక్షకుడా అని అంగీకరించవచ్చు. లేకపోతే నువ్వు ఆయనను తిరస్కరించవచ్చు. లేకపోతే ఇంకో 3వ మార్గం కూడా ఉంది. పిలాతు భార్య అన్నది కదా, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. బీ న్యూట్రల్. అటు కాదు ఇటు కాదు, కట్టే విరగొద్దు, పాము చావద్దు. ప్రేమ వాళ్ళ, వెన్ యూ డిసైడ్ టు బీ న్యూట్రల్, యూ హ్యావ్ డిసైడెడ్ టు బీ అగేన్స్ట్ హిమ్. ఏ క్షణానైతే నాకు ఆయన జోలికి నేను పోను అంటావో, అప్పుడు యూ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ టు బీ అగేన్స్ట్ హిమ్. ఆయనకు విరోధముగా నువ్వు తీర్మానం చేసుకున్నావు. వెన్ యూ డిసైడ్ నాట్ టు డిసైడ్, యూ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు డిసైడ్. దిస్ ఈస్ ఇన్ఎస్కేపబుల్. యేసును నేనేం చేయాలి? ప్రేమ వల్లరా, ఏదో ఒకటి చేయాల్సిందే. హీ ఈస్ ద వన్ హూ డిసైడ్స్ ఎవ్రీథింగ్. సమస్త అధికారం ఆయనకు అనుగ్రహించబడింది. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ సమస్తము, ఆల్ పవర్ ఈస్ గివెన్ అంటు మీ అని అన్నాడు ప్రభు మత్తయి సువార్త 28. సమస్త అధికారం. ఎంత అధికారం అంటే, పాపములను క్షమించే అధికారము, మన ప్రతి భారమును దొర్లించే అధికారము, మనల్ని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళే అధికారం, నిత్య నాశనంలోనికి మనల్ని పారవేసే అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆ యేసుతోనే సమస్తం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ టైడ్ టు హిమ్. యూ కెనాట్ ఎస్కేప్ హిమ్. ఏదో ఒకటి చేయాల్సింది. ఈ రాత్రి సమయంలో వాట్ విల్ యూ డూ విత్ జీసస్? యేసును నువ్వేం చేస్తావు? యేసును నువ్వేం చేస్తావు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చారు. నేను దాదాపు 30 సంవత్సరాల క్రితము నాకు ఈ ప్రశ్న వేయబడింది, యేసును నువ్వేం చేస్తావు? నేను ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబం నుండి వచ్చాను. నేను అనుకున్నాను, బైబిల్ చదువుతాను, ప్రార్థన చేస్తాను, నాకేం చెడు అలవాట్లు లేవు, సినిమాలు షికారులు లేవు, త్రాగుడు లేకపోతే ఇంకా వేరే అలవాట్లు లేవు. కాబట్టి ఎవరైనా పరలోకంగా వెళ్తే అందులో లైన్లో ఫస్ట్ ఉండేది నేనే అనుకున్నాను. సిఎస్ఐ సంఘానికి వెళ్తున్నాం. మా ఇల్లు మందిరం నుండి ఫస్ట్ ఇల్లు మాదే. మిషన్ కాంపౌండ్లో ఉన్నాం. ప్రేమిన వర్లరా, హైదరాబాద్కి నేను వచ్చాను. చిన్న సంఘంలో కూర్చున్నాం. సేవకుడు అడిగాడు, రక్షణ పొందావా అని. అప్పుడు నేను అన్నాను, రక్షణ పొందినానన్నాను. నాకు తెలియదు రక్షణ అంటే తెలియదు. నేను అనుకున్నా నువ్వు అంటే మంచోను అన్నట్టు అనుకున్నా. అంటే సిఎస్ఐలో రక్షణ, మారు మనసు, తిరిగి జన్మించుట అనే మాటలు ఎప్పుడు ఉపయోగించరు. నేను రక్షణ పొందాను, ఎందుకంటే నేను క్రైస్తవుని అనుకున్నాను. నీకంటే తెలుసు అన్నాడు. నాకు తర్వాత ఆన్సర్ రాలేదు. అప్పుడు వెంటనే జవాబు చెప్పాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విన్నాడు కాబట్టి, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడిగినవి దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను రక్షణ పొందినానని అనుకుంటున్నానని. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, ఐ ప్రేజ్ గాడ్. దేవుడు ఆ సమయంలో ఆయనకు అటువంటి ఆలోచన ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, దేవుడు యేసు ప్రభు సైతాను ప్రార్థన కూడా విన్నాడు తెలుసా అని. అపవిత్రాత్మలు పందుల్లోనికి పోతాం ప్రభు అని అన్నప్పుడు పొండి అన్నాడు. అపవిత్రాత్మల ప్రార్థన కూడా విన్నాడు. కాబట్టి నీకు అపవిత్రాత్మలకి ఏం తేడా ఉంది అని అన్నప్పుడు నాకున్నటువంటి గర్వము అక్కడికక్కడే నాకు కోపం వచ్చేసింది. కానీ ఆయన చెప్పింది కరెక్ట్ అనేది ఒకవైపు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తూ ఉన్నాడు. తర్వాత కొన్ని వారాల తర్వాత దేవుడు నన్ను బలవంతం చేసి ఒప్పించిన తర్వాత, ప్రియమైన వాళ్ళరా, నా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి గొప్ప రక్షణ,
అమూల్యమైన విలువైన నిత్య రక్షణ ప్రభు నాకు ఉచితంగా ఇచ్చాడు. అలాగున ఐ కెన్ గివ్ ఎ టెస్టిమనీ దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ లార్డ్. యేసు క్రీస్తు ప్రభు ఏకైక రక్షకుడు, ఏకైక దేవుడు, ఏకైక విమోచకుడు, ఏకైక మార్గము, నిత్య జీవము ఆయన్నే అనే సాక్ష్యం ఇవ్వగలను. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఎవరైనా కూర్చున్న వారు ఇంకా రక్షణ పొందకుండా ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసు ప్రభువే రక్షకుడు. నువ్వు యేసును ఏం చేస్తావు అన్నది అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అనేక సంవత్సరాల క్రితము ఇది నిజంగా జరిగినటువంటి విషయం. ఒక వ్యక్తి సమాజంలో ఒక మంచి టీచర్ సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. చాలామంది ఆయన స్టూడెంట్స్ చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. తర్వాత ఆయన చాలా మంచి టీచర్ మాత్రమే కాదు, కానీ అనేకులకు సహాయం చేస్తాడు అన్నటువంటి విషయము ఆ ఊర్లో అందరికీ తెలుసు. కానీ అనుకున్న రీతిలో అంటే ఆవేశమో లేకపోతే ఏంటో అతడు ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి అతన్ని బంధించి చెరసాల్లో వేశారు. అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి వారు, ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారికి పిటిషన్ చేశారు. ఈయన చాలా మంచివాడండి, ఇప్పటి వరకు ఆయన ఎవ్వరికి హాని చేయలేదు, అందరికీ ఎక్కడ పోతే అక్కడ మేలే చేశాడు, కానీ ఇది ఎట్లా చేశాడో మాకు తెలీదు, కాబట్టి దయచేసి ఇతన్ని మన్నించండి అని అందరూ క్షమాభిక్ష కొరకు పిటిషన్ పెట్టినప్పుడు కొన్ని వారాలు, కొన్ని నెలలు గవర్నర్ దాని గురించి ఆలోచించిన తర్వాత చివరికి అతనికి క్షమాభిక్ష కొరకు ఆ యొక్క లెటర్ ఇచ్చాడు, పార్డన్ లెటర్ ఇచ్చాడు. కానీ ఈ వ్యక్తి చెరసాల్లో కృంగిపోతా ఉన్నాడు. అయ్యో, నేను ఎట్లా చేశాను ఈ ద్రోహం, ఈ పాపం నేను ఎట్లా చేశాను, నేను అసలు చేయడానికి ఇది ఎవరు నన్ను చేయించారు అన్నటువంటి రీతిగా కృంగిపోతా ఉన్నాడు చెరసాల్లో. అప్పుడు చెరసాలలో ఉన్నటువంటి చాప్లిన్, ప్రిజన్, అమెరికన్ ప్రిజన్స్లో పాస్టర్స్ కూడా వచ్చి దేవుని వాక్యం అందిస్తూ ఉంటారు. ఆయన వచ్చి ఆయనతో ఎన్నిసార్లు మందలించి మాట్లాడినా అతడు కఠినమైపోయాడు, ఎంతో ఇంకా అన్నిటినీ వ్యతిరేకిస్తున్నాడు, దేన్ని స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. ఇంకా అతనికి ఉరి శిక్ష అన్నది ఖాయమని ఆయనకు కూడా తెలిసిపోయింది. కానీ అంత లోపల ఎవరో ఒకరు ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి అతని దగ్గరికి వచ్చి ఆ పార్డన్ లెటర్ తీసుకొచ్చినప్పుడు ఇతడు అప్పటికే చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నాడు, చాలా టెన్షన్లో ఉన్నాడు. తర్వాత ఒకవైపు తన మీద తనకే అసహ్యం అయిపోయింది. ఆ వ్యక్తి తీసుకొని వచ్చి, ఇదిగో లెటర్ తీసుకోండి, తీసుకోండి, లెటర్ తీసుకొచ్చి చదువు అని ఆయన సంతోషంగా ఆయన ఇచ్చినప్పుడు ఆయన మెంటల్ స్టేటస్ బాగలేదు కాబట్టి వెంటనే లెటర్ తీసుకొని చింపి దాన్ని ముక్కలు చేసి పారేసిన తర్వాత, అయ్యో ఏం చేస్తున్నావు అని అన్నప్పుడు, నాకు ఏం అవసరం లేదు, నాకు ఏ లెటర్ అవసరం లేదు, నేను చావవలసిందే అని ఇంకా అతడు కృంగిపోయి చాలా డిస్కరేజ్మెంట్లో కింద పడిపోయాడు, తన మంచం మీద కింద పడిపోయాడు. కొంతకాలం కొన్ని గంటలైన తర్వాత తిరిగి అతనికి స్పృహ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా ఇదిగో నీకు గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి క్షమాభిక్ష పెట్టాడు, ఆ లెటర్లో నీకు ఆ క్షమాపణ ఇచ్చాడు అని అన్నప్పుడు, కానీ అది తృణీకరించాడు. ఆ లెటర్ చినిగిపోయింది, మళ్ళీ ఇంకొక లెటర్ ఇవ్వడానికి వీల్లేదు. తర్వాత తీర్పు తీర్చబడినప్పుడు ఆయన ఆ యవనస్తుడు, ఆ ఉపాధ్యాయుడు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఉరి శిక్ష పడడానికి కారణం నేను నరహత్య చేసినాను కాదు, నేను క్షమాపణను తృణీకరించినందుకు నాకు శిక్ష రావడానికి కారణము నేను చేసిన పాపం కాదు, నేను చేసిన నరహత్య కాదు, క్షమాపణను తృణీకరించడం. ప్రేమ వలన ఈ ప్రపంచంలో నరకంలో వేయబడే ప్రతి ఒక్కరు చెప్పగలిగినటువంటి మాట అదే. దే గో టు హెల్ నాట్ బికాస్ దే హ్యావ్ సిన్డ్. మనము పాపం చేశామని కాదు మనం నరకం వెళ్ళడానికి కారణము క్షమాపణను తృణీకరించడం, రక్షణను తృణీకరించడం, దేవుని ప్రేమను విస్మరించడం, దేవుని ప్రేమను కాలదన్నడం. ప్రేమ వల్ల ఈ రాత్రి సమయంలో ప్రభు మన ముందుకు తీసుకుని వస్తున్నటువంటి తన యొక్క భారం,
ఎవరూ నశించట ఆయన ఉద్దేశం కాదు. అందుకొరకే లోక పాపములన్నిటినీ తన మీద వేసుకున్నాడు. లోకము ఎంతో ప్రేమించాడు. నా యొద్దకు వచ్చి వారు ఎవరైనా వారికి నిత్య జీవం ఇవ్వడానికి నేను సిద్ధమే, వారిని చేర్చుకోవడానికి సిద్ధమే, నేను ఎవరిని త్రోసివేయను అని ప్రభువు బాహాటముగా ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తూ ఉంటున్నాడు. దెర్ ఈస్ నో బడీ హూ సిన్ ఎక్సీడ్స్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను అధిగమించేటటువంటి పాపం ఈ లోకంలో లేదు. దేవుడు క్షమించలేనటువంటి పాపి ఈ లోకంలో ఇంకా ఇప్పటివరకు పుట్టలేదు. ప్రేమిన వాళ్ళరా, దేవుడు ఆ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రేమతో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈ ప్రేమ ఈ మహాప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ తృణీకరించిన వాడు అగ్నిగుండానికి తప్ప ఇంకా దేనికి పాత్రుడు? ఇంత ప్రేమ, ఇంత త్యాగము, ఇంత ఘనమైనటువంటి దేవుని యొక్క ఉచితమైనటువంటి ధారాళమైనటువంటి క్షమాపణ, రక్షణను, కనికరమును, కృపను నిర్లక్ష్యం చేసిన వానికి అగ్నిగుండం యొక్క మధ్య భాగంలో అతి తీవ్రమైనటువంటి శిక్ష విధించినా తక్కువే. ప్రేమిన వాళ్ళరా, ప్రభు ఇటు ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఎవరైనా ఇంకా రక్షణ పొందకుండా కఠినముగా హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే ప్రభు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. యేసును నేనేమి చేయాలి? ఈరోజు ఈ గడప దాటక ముందు నువ్వు ఏదో ఒకటి చేయాల్సిందే. ఐదర్ యూ యాక్సెప్ట్ హిమ్ ఆర్ యూ విల్ రిజెక్ట్ హిమ్. నువ్వు ఒకవేళ ఆయనను తృణీకరిస్తే ప్రేమిన వాళ్ళరా, నీ అంతం ఎలాగుంటుంది? జ్ఞాపకం ఉంచుకో, ఈరోజు యేసు ప్రభు నీ చేతిలో ఉన్నాడు. ఒక రోజు వస్తుంది ఆయన చేతిలో నువ్వు ఉంటావు. జీవము గల దేవుని చేతిలో పడుట తప్పించుకోలేము. కాబట్టి మౌనంగా మోకాల మీదకి వద్దాం, మన జీవితాన్ని పరీక్షించుకుందాం. రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందనటువంటి వారి కొరకే ప్రార్థిద్దాం. ఈ సమయంలో మోకాల మీదకి వచ్చి ప్రార్థన